హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఫ్రెంచ్ టోస్ట్ అండి. సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎంతో ఈజీగా టేస్టీగా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ 4 బ్రెడ్ స్లైసెస్కి సరిపోయేలా తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. 4 నుండి 5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారం కానీ లేదా 1/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవాలండి. నేను ఇది కిడ్స్ కోసం చేశానండి. వాళ్ళు ఎక్కువ స్పైస్ తినలేరని నేను యాడ్ చేసుకోలేదు. ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వరకే ఆపేశాను. మీరు మాత్రం గరం మసాలా ఇంకా కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని అందులోకి డిప్ చేసుకోవాలండి. ముందు వెనక కూడా అదంతా బాగా పట్టేలాగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా మసాలా ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నారో అవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవటమే అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.